నాకు ఎయిడ్స్ ఉందా? నేను నమ్మను కిషోర్. నక్షత్ర అండ్ కిషోర్ ఒక రిచ్ కాలేజ్లో చదువుకునే పేద విద్యార్థులు. కష్టపడి స్కాలర్షిప్తో ఇద్దరూ చదువుకుంటున్నారు. వీరిద్దరిది చాలా పవిత్రమైన ఫ్రెండ్షిప్. కానీ కాలేజ్లో రిచ్ కిడ్స్ కి వీరంటే అసహ్యం. వాళ్ల పాత బట్టలు, హవాయి చెప్పులు చూసి ఎప్పుడూ వారి పేదరికాన్ని గుర్తు చేస్తూ హేళన చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ 1 month నుండి నక్షత్ర కనపడటం లేదే అని తనలో తానే బాధపడుతూ ఉంటాడు కిషోర్. కాలేజ్లో ఎవరిని అడిగినా నక్షత్ర గురించి చెప్పరు. ఊరంతా వెతికినా నక్షత్ర జాడ తెలియక కంగారు పడతాడు కిషోర్. మౌనిక కొట్టిన దెబ్బకి నక్షత్ర పెదవి పగిలి రక్తం వస్తుంటుంది. వంటి నిండా టాటూస్ వేసుకున్న ఒక ఫారినర్ నక్షత్రను కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ నక్షత్ర రానని మొండికేస్తుంది. మౌనిక సిటీలోనే రిచెస్ట్ ఫార్మా కంపెనీ ఓనర్ కూతురు. నక్షత్ర కర్మకాలి. రూమ్ చీప్ గా వస్తుంది అని మౌనిక సీక్రెట్ ఫార్మ్ హౌస్ లో ఒక చిన్న రూమ్ లో రెంట్ కొంటుంది. మౌనిక నక్షత్రకి డ్రగ్స్ ఇచ్చి సైంటిస్ట్ హెల్ప్ తో నక్షత్ర మీద ఏవో ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటుంది. నక్షత్ర వీక్ అయి చాలా సన్నగా అయిపోతుంది. నక్షత్రని ఫారిన్ డాక్టర్స్ కి అప్పజెపుతాను అని $100 million డీల్ సెట్ చేసుకుంటుంది మౌనిక. $10 million అడ్వాన్స్ కూడా తీసుకుంటుంది. అప్పుడు సడన్ గా కిషోర్ ఒక పెద్ద కాన్వాయ్ లో గన్మెన్ తో ఆ సీక్రెట్ ఫార్మ్ హౌస్ ని అటాక్ చేస్తాడు. ఈ బికారి కిషోర్ గాడికి ఇంత పెద్ద సెక్యూరిటీ ఏంటి? అయినా మన సీక్రెట్ లొకేషన్ వీడికెలా తెలిసింది అని మౌనిక ఆశ్చర్యపోతుంది. కిషోర్ సెక్యూరిటీకి మౌనిక గ్యాంగ్ కి ఒక భయంకరమైన క్రాస్ ఫైట్ జరుగుతుంది. ఫైనల్ గా కిషోర్ నక్షత్రను ఒక కార్లో ఎక్కించుకుని పారిపోతారు. మౌనిక అండ్ గ్యాంగ్ చేజ్ చేస్తూ ఉంటారు. నీకిన్ని కార్లో ఇంతమంది సెక్యూరిటీ ఏంటి కిషోర్? నాకేం అర్థం కావడం లేదు. నక్షత్ర, అదంతా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు ఇంత వీక్ గా ఎలా అయిపోయావు? తెలీదు కిషోర్. ఏదో ఇంజెక్షన్ ఇస్తారు అంతే, తర్వాత ఏం గుర్తుండదు. ఇంత జరుగుతున్నా ఎవరికి ఎందుకు చెప్పలేదు? నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తుంది. కిషోర్ ప్లీజ్ నన్ను మర్చిపో. నేను మంచిదాన్ని కాదు. డోంట్ పానిక్. అసలు ఏం జరిగిందో చెప్పు. నాకు హెల్ప్ చేస్తే ఆ మౌనిక గ్యాంగ్ నిన్ను కూడా చంపేస్తారు. వాళ్ళు చాలా డేంజరస్ గ్యాంగ్, నీకు తెలీదు అని ఏడుస్తూ కిషోర్ చేతిలో ఒక మెడికల్ రిపోర్ట్ పెడుతుంది. ఆ రిపోర్ట్ చూసి కిషోర్ షాక్ అవుతాడు. అప్పుడు అర్థమవుతుంది కిషోర్ కి ఇన్ని రోజులు నక్షత్ర ఎందుకు నోరు విప్పలేదో అని. ఆ రిపోర్ట్ లో నక్షత్రకి ఎయిడ్స్ ఉన్నట్లు తెలుస్తుంది కిషోర్ కి. నాకు ఎయిడ్స్ ఉందా? నేను నమ్మను కిషోర్ అని నక్షత్ర సొమ్మసిల్లిపోతుంది. వెంటనే సిటీలోని టాప్ హాస్పిటల్ కి తీసుకెళ్లి నక్షత్రని అడ్మిట్ చేస్తాడు కిషోర్. మౌనిక గ్యాంగ్ గన్స్ తో ఆ హాస్పిటల్ బయటే అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. తన మెడికల్ కండిషన్ ఎక్కడ తెలిసిపోతుందో అని భయంతో నక్షత్ర ఇలా అంటుంది. ఇక్కడ నా బ్లడ్ శాంపిల్స్ ఏం తీసుకోలేదుగా కిషోర్? లేదు, జస్ట్ నీ దెబ్బలకి ట్రీట్మెంట్ చేయించారు అంతే అని అబద్ధం చెబుతాడు కిషోర్. కానీ నిజానికి నక్షత్ర బ్లడ్ శాంపిల్ టెస్ట్ కి పంపిస్తాడు కిషోర్. ఆ రిపోర్ట్ కోసం ఆతృతగా వెయిట్ చేస్తుంటాడు. ఇంతలో ఆ రిపోర్ట్స్ పట్టుకుని ఆ హాస్పిటల్ ఫౌండర్ పరిగెత్తుకుంటూ కిషోర్ కోసం వస్తాడు. ఆయన ఫేస్ లో టెన్షన్ కి బదులు ఆనందం చూసి కిషోర్ షాక్ అవుతాడు. కిషోర్ సార్, మీరొక్కసారి బయటకు వస్తారా? కిషోర్ ని అంత పెద్ద హాస్పిటల్ ఓనర్ సార్ అనటం విని నక్షత్ర షాక్ అవుతుంది. కిషోర్ బయటకు వెళ్లి ఆ ఫౌండర్ చెప్పిన విషయం విని షాక్ అయ్యి ఆనందం తట్టుకోలేక ఆ హాస్పిటల్ ఫౌండర్ ని గట్టిగా హగ్ చేసుకుంటాడు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచంలో అన్ని ఫార్మా కంపెనీల ఓనర్లు రేపటికల్లా మన హాస్పిటల్లో ఉంటారు. నక్షత్రం తీసుకెళ్ళడానికి ఎంతకైనా తెగిస్తారు అని ఆ హాస్పిటల్ ఫౌండర్ అనగానే కిషోర్, ఆ విషయం నాకు వదిలేయండి. అసలు బట్టలు కూడా కొనుక్కోలేని కిషోర్ కి సడన్ గా ఇంత డబ్బు బలగం ఎలా వచ్చింది? అసలు నక్షత్రకి నిజంగానే ఎయిడ్స్ ఉందా? కిషోర్ అంతగా ఆనందపడే విషయం నక్షత్ర రిపోర్ట్స్ లో ఏముంది? ఫార్మా కంపెనీలు నక్షత్రాన్ని కిడ్నాప్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తారు? అసలు నక్షత్ర బాడీలో ఏముంది? మీరు కొన్ని వేల కోట్లకు అధిపతి కాబోతున్నారని మీ అత్యాశ కలిగిన గర్ల్ ఫ్రెండ్ కి చెప్తారా? గాడ్ కిషోర్, నువ్వెందుకు ఇలా దిగజారిపోతున్నావు? అరే, ఇప్పటికీ నువ్వు కాలేజ్ లో చేసే క్లీనింగ్ పనులు సరిపోలేదా? అది నిజం. కిషోర్ డబ్బు కోసం కాలేజ్ క్లీనింగ్ పని చేసేవాడు. తనను అందరూ క్లీనర్ ఆఫ్ ద కాలేజ్ అని పిలిచేవారు. క్లీనర్ ఆఫ్ ది కాలేజ్ అని పిలుస్తున్నారు? నన్ను చంపకు తింటున్నావు. లాస్యకు కానీ ఇంకా తన క్లాస్మేట్స్ కానీ కూడా తెలియదు కిషోర్ అనేవాడు ఒక పవర్ఫుల్ ఇంకా శ్రీమంతుల కుటుంబానికి చెందినవాడు అని. నువ్వు చేసేది టాయిలెట్స్ క్లీనింగ్ అని అందరికీ తెలిస్తే వాళ్ళు నిన్ను ఏమని పిలుస్తారో అది ఊహించుకోవడానికే అసహ్యంగా ఉంది. చాలా చండాలమైన పని. ఇక చాలు కిషోర్. నేను క్లీనర్ ఆఫ్ ది కాలేజ్ లేదా మున్సిపాలిటీ హీరోకి గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలని అనుకోవట్లేదు. నన్ను వదిలేసి. కిషోర్ లాస్యకి రాబోయే అందమైన భవిష్యత్తు గురించి చెప్పాలనుకున్నాడు. కానీ లాస్య మాటలకు కిషోర్ గుండె పగిలిపోయింది. సరిగ్గా అప్పుడే తన ఫోన్కి మెసేజ్ వచ్చింది. తన లైఫ్ ఇంకా క్రేజీగా మారబోతోంది. తర్వాత రోజు ఉదయాన్నే కిషోర్ బ్యాంకుకు వెళ్ళాడు. అది సిటీలోనే కాస్ట్లీయెస్ట్ బ్యాంక్.
ఐమ్ సారీ. ఏయ్ చూసుకుని వెళ్ళే పని లేదా? ఐమ్ సో సారీ, నేను చూసుకోలేదు. చూసుకోలేదు అంటే అర్థం ఏంటి? కళ్ళు కనిపించట్లేదా నీకు? మేడం ఏమైంది? ఓకేనా? ఐఎమ్ ఓకే. నేను మళ్ళీ కాల్ చేస్తాను. సార్ మీకు ఏమైనా హెల్ప్ కావాలా? యా, నేను మనీ విత్డ్రా చేసుకోవాలి. మనీ విత్డ్రా చేసుకోవాలా? మీ దగ్గర కార్డు ఉందా? నా దగ్గర లేదు. అనుకున్నాను. బాయ్ సార్. ఒకసారి ఇటు వస్తావా? ఇలాంటి వాళ్ళు బ్యాంక్ వస్తే బ్యాంక్ ఇమేజ్ దెబ్బతింటుంది. ఇంకా కస్టమర్స్ కూడా అప్సెట్ అవుతారు. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది అనుకుంటాను. నేను హ్యాండిల్ చేస్తాను. బాయ్ మ్యామ్. హే ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఆగండి. హలో, ఇంతకీ మీరెవరు? దేనికోసం వచ్చారు ఇక్కడికి? హౌ కెన్ ఐ హెల్ప్? హాయ్, మనీ విత్డ్రా చేసుకోవడానికి వచ్చాను. మీ దగ్గర మా బ్యాంక్ కార్డ్స్ ఏమైనా ఉన్నాయా? అలాంటివేమీ లేవు. సారీ సార్, నేను ఇక్కడ 31 విఐపి అకౌంట్స్ మేనేజ్ చేస్తున్నాను. మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడు ఈ బ్యాంకులో నేను చూసినట్టు లేదే. మీ దగ్గర ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉందా నా అకౌంట్ యాక్సెస్ చేయడానికి? అది ఉంది, కానీ అది చాలా పెద్ద పెద్ద క్లయింట్స్ మాత్రమే తన ఫింగర్ ప్రింట్ సిస్టంలో ఎంటర్ చేయడానికి వాడతారు. ఇప్పటి వరకు ఎవరూ దానిని అడగలేదు. అది ఇప్పుడు అవసరమా? అవును, అవసరమే. సరే అయితే నాతో రండి. మీ బొటన్ వేలు స్కానర్ మీద పెట్టండి. దొంగ వెధవ, పోలీసులు పిలుస్తాను. ఆగండి 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 ఆగండి. ఒకవేళ తప్పుగా పెట్టానేమో. నేను వేరే ఫింగర్ ట్రై చేస్తా. ఏంటి నీ దొంగ ప్లాన్స్ అన్ని? ఒకవేళ కాకపోతే మరొకట, అది కాకపోతే ఇంకొకట. నీ డ్రామాలతో ఎవరిని ఫూల్స్ చేద్దాం అనుకుంటున్నావు? ఓ మై గాడ్, ఐఎమ్ వెరీ సారీ సార్. కిషోర్ సార్, మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. ఇట్స్ ఓకే. నేను ఈ బ్రాంచ్కి మేనేజర్ సార్. ఇంతకీ మీరు ఏ పని మీద వచ్చారో చెప్పండి సార్. నేను నా అకౌంట్లో ఎంత మనీ ఉందో చూడొచ్చా? తప్పకుండా చెప్తాను సార్. ప్లీజ్ ముందు మీరు దయచేసి కూర్చోండి. మీ అకౌంట్లో ప్రస్తుతం ఉన్న బ్యాలెన్స్ 86,000 కోట్ల రూపాయలు. ఉండండి, ఇంకా మీ అకౌంట్కి లింక్ అయిన వేరే ఆస్తులు చాలా ఉన్నాయి. 2 స్పోర్ట్స్ కార్స్, అవి ఫెరారీ అండ్ పెగానీ హేగ్ బ్రాంచ్ లో ఉన్నాయి. ఆస్ట్రేలియా బ్రాంచ్ లో 4 డైమండ్ బ్రాస్లెట్స్, 10 స్టాక్స్ గోల్డ్ బార్స్ ఉన్నాయి. 10 ఒరిజినల్ పికాసో పెయింటింగ్స్, 15 పీసెస్ ఆఫ్ 10 క్యారెట్ డైమండ్స్ మా ఫ్రెంచ్ బ్రాంచ్ లో ఉన్నాయి సార్. ఇంకా 50 పీసెస్ ఆఫ్ 12 క్యారెట్ డైమండ్స్, 10 పీసెస్ ఆఫ్ ఐవరీ, ఇంకా 2 గోల్డ్ బార్స్ కేప్ టౌన్ బ్రాంచ్ లో ఉన్నాయి సార్. ఇవే కాకుండా ఆల్ రైట్, నాకు కార్డు కావాలి. షూర్ సార్, తప్పకుండా ఇప్పుడే ఇస్తాను. సార్, ఇదిగోండి. థ్యాంక్ యూ. అది మా బ్యాంకులో కాస్ట్లీయెస్ట్ కస్టమర్స్ కి ఆథరైజ్ చేసిన గోల్డెన్ కార్డ్ సార్. అవునా? అయితే ఇది సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. ఒక్క క్షణం ఆగండి. నా 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో మీలాగా ఇంత ఆస్తి ఉండే చాలా సింపుల్గా ఉండే క్లయింట్ని నేను ఎంతవరకు చూడలేదు సార్. నాకు చాలా సంతోషంగా ఉంది కిషోర్ సార్. థ్యాంక్ యూ. సరే అయితే. ఆగు ఆగు ఆగు. ఎంత ధైర్యం ఉంటే విఐపి రూమ్ లోకి వెళ్తావ్? నిన్ను చెక్ చేసి ఇక్కడేం పోలేదు అని కన్ఫర్మ్ అయ్యేదాకా నిన్ను వెళ్ళనివ్వను. ఏం మాట్లాడుతున్నారు? నాకు అకౌంట్ ఉంది. అరే ఆగండి. ఏంటిది? అది గోల్డెన్ కార్డ్. సిగ్గులేదా నీకు దొంగతనం చేయడానికి? చెప్తున్నాను కదా. నేను ఇప్పుడే పోలీసులకి కాల్ చేస్తాను. అసలేం జరుగుతుంది ఇక్కడ? సార్ చూడండి, వీడు విఐపి రూమ్ లో నుంచి గోల్డెన్ కార్డ్ ని దొంగతనం చేశాడు. ఇతను మిస్టర్ కిషోర్, మన బ్యాంకుకు విఐపి కస్టమర్.
ఆ కార్డు ఇలా ఇవ్వు. కిషోర్ సార్, ఇదిగోండి మీ కార్డు. మా ఎంప్లాయీ చేసిన పొరపాటుకు నేను సారీ చెప్తున్నాను. తనకి మీ గురించి తెలియక అలా బిహేవ్ చేసింది సార్. అది మీ తప్పేం కాదులేండి. ఇట్స్ ఓకే. కుందన అలా చూస్తూ నిలబడతావే? కిషోర్ సార్కి సారీ చెప్పు. ఐఎమ్ వెరీ సారీ. మీ గురించి తెలియక నేను పొరపాటున. సార్ ఒక్క నిమిషం. మీకు ఎలాంటి అవసరం వచ్చినా నాకు ఒక్క కాల్ చేయండి సార్. అది ఏదైనా నేను చేసి పెడతాను కిషోర్ సార్. టాక్సీ. ఆ డ్రెస్ చూడరా ఎంత దరిద్రంగా ఉందో. ఉతికిన బట్టలు లేవనుకోండి ఇడికి. ఏంటి జోక్ చేస్తున్నావా నువ్వు? డబ్బులుంటేగా వాడికి కొనుక్కోడానికి. ఉన్నవే తిప్పి తిప్పి వేసుకుంటూ ఉంటాడు. వీడిని నిజంగా ఎగ్జిబిషన్ లో పెట్టచ్చు. మామూలు వేస్ట్ ఫెలో కాదు వాడొక్క ఇడియట్. ఆపండి, కాస్త వినండి. ఈ రోజుకి చాలు, రేపు కంటిన్యూ చేద్దాం. ఓ మై గాడ్, ఏంటిది? తను కిషోర్ గర్ల్ ఫ్రెండ్ కదా? ఏంటి నీకు తెలీదా? లాస్యా లూజర్ తో బ్రేకప్ చెప్పేసింది. కిషోర్ ఆ సురేష్ ని గర్ల్ ఫ్రెండ్ ని కిస్ చేస్తున్నాడు చూసావా? లాస్య కన్నా ముందు వాడు ఇంకో 5 అమ్మాయిలు హోటల్ కు తీసుకెళ్లాడంట. నీకు ఈ విషయం తెలుసా? దయచేసి నన్ను వదిలే. అది నాకు సంబంధం లేని విషయం. కిషోర్, ఒక్క నిమిషం సురేష్. మనం విడిపోయాం కదా, సో నువ్వు ఇచ్చినవేవి నాకొద్దు. ఇదిగో నీ ఫోన్, దీన్ని నువ్వే ఉంచుకో. ఇది లేటెస్ట్ ఐఫోన్. నీ ఫోన్ కన్నా చాలా కాస్ట్లీ. అదే నువ్వు ఇలాంటిది ఏదైనా కొనాలంటే ఒక 6 నెలలు ఎక్కడైనా క్లీనింగ్ పనులు చేసుకోవాలి. కరెక్ట్ లాస్యా. ఇలాంటి లూజర్కి అంత కాస్ట్లీవి కొనడం కష్టం కదా. నీలాంటి లో క్లాస్ వాడితో ఏ అమ్మాయి అయినా ఉండాలనుకుంటుందా? ఒక ఫోన్ కోసం 6 నెలలుగా నిన్ను అడుగుతూనే ఉంది. నీకే అసహ్యంగా అనిపించట్లేదురా? తనని ఇంక మర్చిపో. తన చుట్టుపక్కలకి వెళ్ళాలని ట్రై చేసినా కూడా నిన్ను నేను క్షమించను. సురేష్, అతని గురించి వదిలే. మనం ప్యారడైజ్ కి వెళ్దాం పదా. ఆఫ్ కోర్స్. లాస్యా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు కిషోర్ కి బ్రేకప్ చెప్తావనుకోలేదు. నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది. హే కీర్తి, అసలు ఇదంతా నీకెందుకు? కిషోర్ ని మోసం చేయడం అసలు కరెక్ట్ కాదు లాస్యా. నీకు ఒంట్లో బాలేనప్పుడు అన్ని తానే చూసుకున్నాడు. మీరొకసారి ఔటింగ్ కి వెళ్ళినప్పుడు నీ కాళ్ళు బెనికితే తనే నిన్ను భుజాల మీద మోసుకుంటూ వెళ్ళాడు. ఇవన్నీ నీకు గుర్తులేవా? తనకు పార్ట్ టైం జాబ్స్ చేయడం వల్ల ఎక్కువ మనీ రాదు, కానీ నీకు ఫోన్ కొనడం కోసం కొన్ని నెలలు ఎక్స్ట్రా టైం వర్క్ చేశాడు. దానికి నువ్వు తనకు చూపించే కృతజ్ఞత ఇదా? తనని రిజెక్ట్ చేసి బ్రేకప్ చెప్పడమా? నేను తనని ఎప్పుడు ఇది చేయమని ఫోర్స్ చేయలేదు. తనంతట తను ఏదేదో ఊహించుకుంటే అది నా తప్పెలా అవుతుంది? అయినా నేను ఫోన్ అడిగితే తను ఏం తెచ్చాడు? ఆఫ్టర్ ఆల్ శాంసంగ్. అయినా ఐఫోన్ దొరుకుతుంటే ఎవరైనా శాంసంగ్ కావాలనుకుంటారా? లాస్యా, నీకు కావాల్సింది కేవలం మనీయేనా? మనీతోనే అన్ని దొరుకుతాయి అనుకుంటున్నావా నువ్వు? అవును, నాకు మనీయే ఇంపార్టెంట్. నీకేమైనా ప్రాబ్లమా? మనం వెళ్దాం పద సురేష్. ఈ వేస్ట్ ఫెలోస్ ఇద్దరు చిరాకు తెప్పిస్తున్నారు. కిషోర్, ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం. నువ్వేం ఫీల్ అవ్వకు. తను నీకు అస్సలు సరిపోదు. తన అసలు క్యారెక్టర్ చూపించింది నీకు. తను నిన్ను వదిలేయడమే మంచిదైంది కిషోర్. డోంట్ వరీ కీర్తి, ఐమ్ ఫైన్. మంచిది. ఆ దరిద్రం వదిలేసినందుకు మనం పార్టీ చేసుకుందాం. నేను ట్రీట్ ఇస్తాను, నువ్వు రావాలి. కానీ వద్దనకూడదు. మన కాలేజ్లో కాకుండా బయట వేరే ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాం. ప్యారడైజ్ లేదు,
థ్యాంక్స్ కీర్తి, ప్లీజ్ ఇప్పుడొద్దు. నాకు మళ్ళీ వాళ్ళతో గొడవ పడాలని లేదు, కానీ నేనే ఒకరోజు నీకు తాజ్లో పార్టీ ఇస్తాను. ఏంటి తాజ్లోనా? వావ్, ఏంటి సంగతి కిషోర్? అది సిటీలోనే చాలా కాస్ట్లీ రెస్టారెంట్ కదా. తప్పకుండా నువ్వు అక్కడ ట్రీట్ ఇచ్చే పొజిషన్ కి రావాలని కోరుకుంటున్నాను. చూస్తూ ఉండు, ఇస్తాను. కీర్తి, వస్తున్నాను. బాయ్. రేయ్, మన రవిగాడు వాట్సాప్లో ఏదో పెట్టాడ్రా, అందరూ ఒకసారి చెక్ చేయండి. రేయ్, మన రవిగాడికి గర్ల్ ఫ్రెండ్ దొరికిందా? నిజమా? వాడికి సింగిల్ లైఫ్ బోర్ కొట్టిందేమో. త్వరగా రూమ్కి వెళ్ళి ఇది ఎలా జరిగిందో వాడిని అడుగుదాం. పదండ్రా. నువ్వు చాలా అందంగా ఉన్నావు. రే, ఏం జరుగుతుందిరా ఇక్కడ? రే రండి, తను నా గర్ల్ ఫ్రెండ్ రేఖ. తను డిగ్రీ చదువుతుంది. రే, మీరిద్దరు పర్ఫెక్ట్ రా. థ్యాంక్ యూ. రే, అందరం పార్టీకి వెళ్దాం పదండి. తన రూమ్మేట్స్ కూడా వస్తున్నారు. కిషోర్, లాస్యను కూడా ఇన్వైట్ చేయొచ్చు కదా. లేదురా, మాకు బ్రేకప్ అయింది. బ్రేకప్? నిజమా? చివరికి అదే జరిగిందా? ఓకే రవి, మా ఫ్రెండ్స్ ఆల్రెడీ రెస్టారెంట్ కి వెళ్ళిపోయారు. అందమైన అమ్మాయిల్ని అలా వెయిట్ చేయడం కరెక్ట్ కాదేమో. రవి, ఒకసారి నీతో మాట్లాడచ్చా? ఓకే ఓకే. రే రెడీయా? రే రెడీ అవ్వండి రా, పార్టీకి వెళ్దాం. మీ రూమ్మేట్స్ అందరూ కొంచెం క్లాస్ అనుకుంటాను కదా. అంటే అది తేజ అంత హ్యాండ్సమ్ కాదు, ఇంకా విక్కీ ఏమో పర్లేదు. పైగా కిషోర్ బానే ఉన్నాడు, కానీ తనని చూస్తే చాలా చాలా పోర్ గా అనిపిస్తున్నాడు. మనం వెళ్ళేది లంచ్ కి, మనమేం డేటింగ్ కి వెళ్ళట్లేదు. అయినా నువ్వెందుకు వాళ్ళ లుక్స్ గురించి అంత వరీ అవుతున్నావు? మా ఫ్రెండ్స్ తినడానికే వస్తున్నారు అనుకుంటున్నావా నువ్వు? వాళ్ళు చెప్పకపోయినా నాకు వాళ్ళ గురించి బాగా తెలుసు. నీ రూమ్మేట్స్ ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ గా పనికొస్తారేమోనని వస్తున్నారు. వాళ్ళకి నీ ఫోటో చూపించాను. నీ ఫ్రెండ్స్ కూడా నీలాగే ఉంటారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తప్పు నాది అయితే. వాళ్ళు నాలాగా స్పోర్ట్స్ మెన్ కాదు, సైన్స్ స్టూడెంట్స్. అయితే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేద్దాం. అనవసరంగా మీ ఫ్రెండ్స్ ని తీసుకెళ్ళి. ఇప్పుడా? క్యాన్సిలా? నేను ఆల్రెడీ చెప్పేశాను వాళ్ళకి. సరే అయితే, ఏదైనా జరిగితే నన్ను బ్లేమ్ చేయకు. యా ఫైన్. హలో దీపిక, మీరు రీచ్ అయ్యారా? వాళ్ళు వస్తున్నారు. నువ్వే డైరెక్ట్ గా చూస్తావుగా. ఓకే, బాయ్ బాయ్. రే రెడీయా? త్వరగా. రే, నా డ్రెస్ ఎలా ఉందిరా? సూపర్ రా. హే కిషోర్, నువ్వింకా ఇలానే ఉన్నావేంటి? డ్రెస్ చేంజ్ చేసుకోవా? నీకు ఈ రోజు అక్కడ ఖచ్చితంగా ఒక గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుందిలే. ఎందుకంటే వీడు విక్కీ కాదు, జస్ట్ కిషోర్ అంతే. సరే సరే, ఇంకా వెళ్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. వావ్, ఈ ప్లేస్ చాలా బాగుంది కదా. అవును, ఇది నాకు చాలా ఫేవరెట్ ప్లేస్. నాకు కూడా తెలుసు. దీపిక, నీ నిదుటన ఆ దెబ్బ ఏంటి? ఎలా తగిలింది? దాని గురించి ఇప్పుడెందుకు? నేను మీకు చెప్పాను గుర్తుందా? నిన్న బ్యాంకుకి వెళ్తున్నానని. అప్పుడు ఒక వేస్ట్ ఫెలో చూసుకోకుండా డోర్ ఓపెన్ చేశాడు. ఆ డోర్ తగిలి నా నుదుటి మీద దెబ్బ తగిలింది. అవును, దెబ్బ చాలా పెద్దదిగా కనిపిస్తుందా ఏంటి? సారీ అన్న చెప్పాడా? చెప్పాడు, కానీ వాడిని అక్కడ చూడడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మీ అందరికీ తెలుసు కదా ఆ బ్యాంకుకి ఎలాంటి రిచ్ పీపుల్ వస్తూ ఉంటారో. కాస్ట్లీయెస్ట్ బ్యాంక్ కదా, సిటీలో రిచ్ పీపుల్ అందరూ వస్తుంటారు. నిజమే, ఆ వేస్ట్ ఫెలోకి తెలియదేమో కనీసం ₹1 కోటి ఉంటే గానీ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయరని. కానీ దీపిక, కొంతమంది చూడ్డానికి పేదవాళ్ళుగా కనిపిస్తూ చాలా ధనవంతులుగా ఉంటారు. అంటే అతను పేదవాళ్ళ కనిపించే శ్రీమంతుడేమో కదా. లేదు, వాడికి అంత సీన్ లేదు. వాడి దగ్గర బ్యాంక్ కార్డ్ కూడా లేదని ఆ బ్యాంక్ స్టాఫ్ కనిపెట్టేశారు. అవునా? ఆ ఇడియట్ కా బ్యాంక్ గురించి తెలియకొచ్చాడనుకుంటా. పాపం వేరే బ్యాంక్ కార్డ్స్ అక్కడ వాడుకోవచ్చు అనుకున్నాడేమో. అబ్బా, అలా జరిగితే నేనైతే అక్కడి నుంచి పారిపోయి ఉండేదాన్ని. సర్లే, వాడి గురించి వదిలేయండి. మళ్ళీ ఆ వేస్ట్ ఫెలో ఎక్కడన్నా కనిపిస్తాడేమో. అవును, ఈ రేఖ ఇంకా రాలేదేంటి? ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలి కదా. అది చూసారా? హే, నాకు కూడా ఒకసారి చూపించు. ఓ మై గాడ్,
చూడండి, చాలా అందంగా ఉన్నాడు కదా. వావ్, చాలా అందంగా ఉన్నాడు కదా. తనకు స్పోర్ట్స్ మ్యాన్ అని రేఖ నాతో చెప్పింది. తన ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాగే ఉంటే ఇప్పుడే చెప్తున్నాను, ఫస్ట్ ఛాన్స్ నాదే. తనని నేనే సొంతం చేసుకుంటాను, ఓకేనా? సరే సరే. హాయ్, ఇతనే రవి. హాయ్ గర్ల్స్. కూర్చోండి ప్లీజ్. హాయ్, నేను తేజ. హాయ్, నేను వికీ. వికీ, నువ్వు వందన పక్కన కూర్చో. తేజ, నువ్వు మానస్ పక్కన కూర్చో. అవును, మీ ఫ్రెండ్స్ ఇద్దరే వచ్చారేంటి? మీ రూమ్ లో ఉండేది ముగ్గురు కదా. ఇంకో ఫ్రెండ్ వాష్రూమ్కి వెళ్ళాడు, వచ్చేస్తాడు ఇప్పుడు. హే కిషోర్, కమ్ ఆన్, జాయిన్ విత్ us. ఒక పక్క గర్ల్ ఫ్రెండ్స్, మరో పక్క గోల్స్. ఇన్ని ట్విస్టులతో కూడిన కిషోర్ లైఫ్ గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్ వినాల్సిందే. ఇంకా ఆలస్యం ఎందుకు? ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ FM.